హాయ్ ఎవరివన్, నా పేరు కాళేశ. ఐఎమ్ ఏ వెల్నెస్ కోచ్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే 80-20 ఈ కాన్సెప్ట్ చాలామందికి తెలియకపోవడం వల్ల మనం చేసే ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది చాలా అన్హెల్తీ ఇష్యూలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేను ఇవాళ ఈ వీడియో ఈ 80-20 గురించే మాట్లాడతాను. అసలు ఈ 80-20 అనేది ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకోవటం వల్ల మనం ఎంతవరకు లాభం పొందొచ్చు, ఇది ఎప్పటిదాకా ప్లాన్ చేసుకుంటూ ఉండాలో మొత్తం మీకు క్లారిటీగా చెప్తాను. అయితే ఈ వీడియో కొంత లెందీగా ఉన్నా తప్పనిసరిగా చివరి వరకు చూడండి. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హెల్త్ స్టోన్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో ప్రతిదీ పాయింట్ టు పాయింట్ నచ్చుతున్నాయి అనుకుంటే వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గైస్, 80-20 కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్ అండ్ అలాగే బెటర్ సొల్యూషన్ ఇవ్వడానికి మంచి కాన్సెప్ట్. ఇది ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది క్లారిటీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. 80-20 80% మీరు తీసుకునే ఆహారపు అలవాట్ల మీద ఆధారపడి ఉండాలి అండ్ 20% ఫిజికల్ యాక్టివిటీ మీద ఆధారపడి ఉండాలి. ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో అండ్ అలాగే ఫిట్గా మారాలనుకుంటున్నారో, హెల్త్ ఇష్యూస్ నుండి బయటపడాలనే ఆలోచన ఉందో మీ అందరికి కూడా ఈ 80-20 కాన్సెప్ట్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇది ఎంతవరకు చేయాలి అంటే లైఫ్ లాంగ్ మీరు చేస్తూనే ఉండాలి. మనకి యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మనం తీసుకునే ఆహారం 80% ప్యూరిఫికేషన్ అంటే పోషకాలు ఉన్న ఆహారం మాత్రమే తీసుకోవాలి అండ్ 20% మీరు తీసుకున్న ఆహారాన్ని మనం ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేయాలి, క్యాలరీస్ రూపంలో కన్వర్ట్ చేయాలి. ఇది శక్తి రూపంలో వాడుకుంటూ ఉండాలి. అది మనకు ఉపయోగపడే విధానం ఎక్సర్సైజ్. దీన్ని ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోలేకపోతున్నామో ఆటోమేటిక్గా మనం హెల్త్ ఇష్యూలోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో మనం అందరం కూడా ఈ 80-20 కాన్సెప్ట్లో పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఏంటిదంటే ఈ 80% డైట్లో మనం తీసుకునే బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలామందికి తెలియదండి. ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఏంటంటే 30% ప్రోటీన్స్ తీసుకోవాలి అండ్ 40% కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి అండ్ 30% ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్ నుండి మనం ఎనర్జీని తీసుకోవాలి. అయితే చాలామంది చేసే పని ఏంటంటే ప్రతిదీ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ మీద ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు, ప్రోటీన్ డైట్ తక్కువగా తీసుకుంటున్నారు. ఇది కాలక్రమేణా ఎక్సర్సైజ్ చేయలేకపోవడం వల్ల క్యాలరీ అనేది ఎక్కువగా పెరిగిపోయి మనకి ఫ్యాట్ రూపంలో మారి మన శరీరంలో ఉండడానికి అవకాశం చూపిస్తున్నాయి. దీన్ని మనం నార్మల్ చేయాలంటే మనం ఈ 80% డైట్లో బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది మీరు చేసుకోలేకపోతే ఇప్పుడే ప్లాన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఈ బ్యాలెన్స్డ్ డైట్లో మీరు తీసుకునే వాటిల్లో ఫైబర్ చాలా ఇంపార్టెంట్. ఫైబర్ లేకుండా మీరు ఆహారం తింటున్నట్లయితే మీ బాడీలో ఉండే కొన్ని జీర్ణ వ్యవస్థకి సంబంధించిన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు తీసుకున్న ఫుడ్ కూడా యూజ్ అవ్వకపోవడం జరుగుతుంది. కాబట్టి ఫైబర్ అనేది మినిమం 25 to 40 grams ఆఫ్ ఫైబర్ మీరు తీసుకోగలిగితే మీరు హెల్తీ డైట్ని బ్యాలెన్స్ చేసిన వాళ్ళు అవుతారు. సో కాబట్టి మీరు ప్రతిరోజు ఈ 80% డైట్లో బ్యాలెన్స్డ్ డైట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకో చిన్న విషయం, మీరు వెయిట్ లాస్ అవ్వాలనే ఆలోచనలో ఉంటే నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే మీరు జస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి అంటే పస్తులున్నా లేకపోతే మీకు తెలిసిన ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా ఆటోమేటిక్గా మీరు వెయిట్ లాస్ అవ్వడం ఈజీ అయిపోతుంది. కానీ వెయిట్ లాస్ అవ్వడం చాలా సింపుల్. బట్ మీరు ఎలాంటి వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్నారనేది గమనించుకోకపోవడమే మీ తప్పు. మీరు నిమ్మకాయ నీళ్ళు లేకపోతే వేరే ప్రయత్నాలు చేయడం తప్పే కాదు, అవి పర్ఫెక్ట్. కానీ మీ బాడీలో హార్మోన్స్, ఫ్యాట్, మజిల్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వాటి స్థానంలో అవి ఉంటూ మీరు బరువు అదుపులోకి వస్తూ ఉండాలి. ఒకవేళ మీరు బరువు అనేది మజిల్ పోగొట్టుకుంటూ బరువు తగ్గుతుకుంటున్నారు అంటే కండ శాతం పోగొట్టుకుంటూ బరువు తగ్గుతున్నారు, కొవ్వు కూడా అదుపులోకి అంటే తగ్గిపోతూ బరువు అదుపులోకి తెచ్చుకుంటున్నారు. ఇది హెల్తీ వెయిట్ లాస్ ప్రాసెస్ కాదు. ఎందుకంటే మీరు జస్ట్ ఫోకస్ వెయిట్ లాస్ మీదే పెట్టడం వల్ల ఆటోమేటిక్గా మీరు బరువు అనేది తగ్గుతారు. కానీ చివరిలో మీకు తెలిసిన పదం సైడ్ ఎఫెక్ట్. ఈ పదాన్ని మీరు తరచూ వాడుతూ ఉంటారు. ఎందుకంటే
ప్రతి ఒక్కళ్ళు వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో వాళ్ళు చేసే పద్ధతుల్లో ఏదో ఒక ఫెయిల్ జరుగుతుంది. దాన్ని సైడ్ ఎఫెక్ట్ రూపంలో చెప్తూ ఉంటారు. మీరు బాగా గమనించుకోండి, మీ శరీరం ఎప్పుడు కూడాను రియాక్షన్ చూపిస్తూనే ఉంటుంది. మీరు ఏది ఇస్తే అదే మీకు బయట చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీరు టైంకి తినకపోతే గ్యాస్ ట్రబుల్ రూపంలో చూపించడం, ఎక్కువగా తినేస్తే బెల్లీ ఫ్యాట్ రూపంలో చూపించడం, మీరు గట్టిగా తింటున్నారు అలాగే గట్టిగా కష్టపడుతున్నారు మంచి ఫిట్నెస్ లెవెల్స్ చూపించడం, ఏదైనా మీరు ఇచ్చిన దాన్ని బట్టే శరీరం అది చూపించడం జరుగుతుంది. అలాగే మీరు 80-20% ఈ బ్యాలెన్స్డ్ కాన్సెప్ట్లో మీరు లేరు అంటే నేను ఇచ్చే సలహా, ఇప్పుడే మీరు 80% డైట్ అండ్ 20% కాన్సెప్ట్ ఎక్సర్సైజ్లో మీరు ఉండగలిగితే ది బెస్ట్ సొల్యూషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు అలా లేరు అంటే మీరు అన్హెల్దీ ఇష్యూలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు బ్యాలెన్స్డ్ డైట్లో అండ్ అలాగే ఎక్సర్సైజ్లో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిన సో వెంటనే మీరు వేరే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కామెంట్స్ రూపంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా కొత్త టాపిక్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా తప్పకుండా మీరు కింద కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.